అందులో 8వ భాగము, 8వ వంతు, 8వ వారి వంతు, దానికి పెట్టినటువంటి పేరు అబీయ తరగతి. ఆ తరగతికి చెందినటువంటి యాజకులలో ఈ యాజకుడైనటువంటి జకర్యా ఒకడు. అయితే ఒకరి తర్వాత ఒకరు వారి వంతులు చొప్పున యాజకత్వం చేస్తూ ఉన్నారు. ఇక యాజకుడైనటువంటి జకర్యా వంతు వచ్చింది. ఈయన యాజకత్వం చేయాలా. ప్రత్యక్ష గుడారము, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలముగా విభజించుకొని మనం దానిని ధ్యానించుకుంటూ ఉంటే, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలముగా విభజించుకునే దాన్ని మనము ధ్యానించుకుంటా ఉంటే, ధూప వేదిక దగ్గరికి ఈ యాజకుడైనటువంటి జకర్యా వచ్చి ధూపము వేస్తూ ఉన్నప్పుడు దేవదూత ఆయనకు ప్రత్యక్షమైంది. దేని కొరకై అంటే, ఈ యాజకుడైనటువంటి జకర్యా వీరి కుటుంబంలో వీరికి ఒకటి పొదువుగా ఉంది సంతానం. చాలా వృద్ధాప్య వయసు వచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ వారికి పిల్లలు లేరు. అందునిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీరి వంతు వచ్చి వీరి యాజకత్వం చేస్తున్నప్పుడు ధూప వేదిక దగ్గర ఉన్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమయ్యేసరికి ఇతనికి భయం వేసింది. ఏమని చెప్పాడు తెలుసా దూత? ఇదిగో నీవు కుమారుని కంటావు, కుమారునికి యోహాను పేరు పెట్టు అని చెప్పాడు. తర్వాత మరలా చూసుకుంటే 26వ వచనము, లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనంలో చూసుకుంటే, ఇప్పుడు మరియమ్మ గారికి, యేసు ప్రభువుకు తల్లి కాబోతున్నటువంటి మరియ గారికి దూత ప్రత్యక్షమై చదువుకుందాం. అది లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం.